చేయలేదా ఇప్పుడు? బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందండి నాకు, కానీ నేను చేయనని చెప్పాను. నేను అన్ని రోజులు ఒకే ప్లేస్లో ఉండలేను. నేను నాకు ఎక్కువ టూర్స్ వెళ్ళడం అలవాటు అనమాట. టూర్స్ ఎక్కువ వెళ్తుంటాను. నాగార్జున నేను డైరెక్ట్ వెళ్ళి కలిసాను నాగార్జున గారిని. ఇలా ఇంటికి వెళ్ళాను. అంటే అపాయింట్మెంట్ ఇస్తారు నాకు, అపాయింట్మెంట్ ఇస్తారు. ఏం చెప్తారు వెళ్ళి? అంటే మీ సునిశ్చిత్ గారు ఇట్లా వచ్చారు అనగానే అపాయింట్మెంట్ ఇట్లా రాసి ఇచ్చేస్తారా? అట్లానే కాదు, స్టూడియోకి రమ్మంటారు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలంటే ఓకే ఇంటికి రమ్మంటారు. అంటే నాకు నాగ చైతన్య తెలుసు అనమాట. ఒక మూవీకి వర్క్ చేశాను, నాగ చైతన్య మూవీకి రైటర్గా. సో నాగ చైతన్య తెలుసు, నాగార్జున గారు తెలుసు. సో అట్లా అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. మీరు డైరెక్ట్ వెళ్ళండి, అనుకున్న స్టూడియోస్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. అంటే నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా రోజులు దూరంగా ఉన్నాను. సో ఐ కెన్ రికమెండ్ యూ, బట్ whether they will consider you or not, that is the problem. I can recommend you. ఎందుకు వద్దనుకున్నారు? లైక్ ఒక 105 డేస్ ఉండగలలేమో అంటే యాక్చువల్గా నేను బిగ్ బాస్ నాకు రావడానికి రీజన్ ఏంటి అంటే నాకు మంచి క్రేజ్ ఉంది జనాల్లో. నేను మూవీ చేద్దాం అనుకున్నాను, నేను హీరోగా మూవీ చేద్దాం అనుకున్నాను. నాగార్జున గారు ఉండి బిగ్ బాస్లో బిగ్ బాస్కి రా అని చెప్పేసి ఇన్వైట్ చేశారు నన్ను. సో వద్దు బిగ్ బాస్ వద్దు నాకు అని చెప్పేసి అన్నాను అనమాట. సో అది యా గుడ్, ఓకే కష్టపడ్డాడు, విన్ అయ్యాడు. కాకపోతే అతని ఇంటర్వ్యూస్ ఇవ్వనివ్వట్లేదంట. మేబీ అగ్రిమెంట్లో ఏమైనా తీసుకున్నారు కావచ్చు, అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, బిగ్ బాస్ గురించి బయట మాట్లాడొద్దు అని. ఎందుకంటే ఇట్ ఈస్ అఫీషియల్ ప్రోగ్రామ్ కదా, సో చాలా ఇష్యూస్ ఉంటాయి. అదేనమాట. హర్ష సాయి ఇది పీపుల్కి హెల్ప్ చేస్తుంటాడు. ఓకే హీఈస్ డూయింగ్ గుడ్ థింగ్. అంటే పూర్ పీపుల్ని ఆదుకోవడం అండ్ డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడం. ఓకే గుడ్, హీఈస్ హెల్పింగ్ ద పూర్, హీఈస్ అ గుడ్ మ్యాన్. సునిశ్చిత్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించా? నాకు యాక్చువల్గా చాలా మంది ఫ్యాన్స్ కాల్ చేస్తుంటారు, మనీ అడుగుతుంటారు. సునిశ్చిత్ గారి గురించి చెప్పాలంటే ఓకే హీఈస్ ఏ గుడ్ ఆర్టిస్ట్. యా, ఆయన దృష్టిలో మాత్రమే. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో నేను ఒక సో ఎక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాను సునిశ్చిత్ గురించి. సో సునిశ్చిత్ అనే పర్సన్ యాక్టింగ్ ఛాన్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అదే యాక్చువల్గా ఇట్లా సాక్రిఫైస్ చేయకూడదు. కాకపోతే అంటే కొంతమంది నాకంటే సీనియర్స్ ఉన్నారు కదా హీరోస్కి, వాళ్ళకి ఆఫర్స్ రాకపోవడం వల్ల నాకు కాంపిటీషన్ వస్తున్నారు వాళ్ళు. అంతేగాని నేను ఒకరికి కాంపిటీషన్ వెళ్ళట్లేదు ఎవరికి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.